ఈరోజు ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా అందరూ కూడా ఊపిరి పీల్చుకొని మండు టెంట్లో కూడా బ్రహ్మాండమైనటువంటి స్వాగతం ఏర్పాటు చేసినందుకు మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు జన సైనికులకు బీజేపీ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ప్రజలు ఏ నమ్మకంతో నన్ను శాసనసభ్యుడిగా చేశారో ఖచ్చితంగా ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ప్రజలకు సిన్సియర్గా పనిచేస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇది ప్రజా విజయం, చంద్రబాబు నాయుడు గారి విజయం, ఇది లోకేష్ బాబు గారి విజయం అని చెప్పి నేను తెలియజేస్తూ, దాంతోపాటు పవన్ కళ్యాణ్ గారి విజయం, మోడీ గారి విజయం కూడా అని నేను తెలియజేస్తున్నా. జన సైనికులైతే నిజంగా చాలా కష్టపడి పనిచేశారు. మీ అందరికీ రుణపడి ఉంటా, ఖచ్చితంగా మీకు అందుబాటులో ఉంటా, ఊళ్ళోనే ఉంటా. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మీరు రండి. అలాగే ఈ పార్టీ ఆఫీస్ని కూడా క్యాంప్ ఆఫీస్గా మారుస్తున్నాం. ఎందువల్లంటే ఇక్కడికి ఆఫీసర్స్ అందరూ కూడా ఇక్కడ వచ్చే విధంగా ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి ఆఫీస్ ప్రతి వారం కూడా రివ్యూ మీటింగ్లు పెడుతున్నాం. ముందుగానే మున్సిపాలిటీ మీద దృష్టి సాగిస్తున్నాం. మా నాయకులందరూ కూడా కష్టపడి వార్డులో కూడా తిరుగుతున్నారు. ముందుగా మున్సిపాలిటీని సెటిల్ చేసి, ఎందుకంటే ఏమైంది అర్థం కాట మున్సిపాలిటీ 5 సంవత్సరాలు ఎక్కడ ఏముందో ఎక్కడ ఏం చేశారో కూడా అర్థం కాని పరిస్థితి, ఎంత ఖర్చు పెట్టారో కూడా చెప్పాడు పరిస్థితి ఎవరు లేరు. అట్లాగే ముఖ్యంగా ప్రజల యొక్క అభిప్రాయాలని తీసుకొని పనిచేస్తాం. అవసరమైతే ప్రతిపక్షాలు మంచి సూచనలు ఇస్తే ఖచ్చితంగా తీసుకొని మేము పనిచేస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ప్రతిపక్షాలు ఏం మా శత్రువులు కాదు, నేను మళ్ళీ చెప్తున్నా, మీరేం మా శత్రువులు కాదు. మా అందరూ కూడా వ్యక్తిగతమైనటువంటి కక్షలు అవన్నీ లేవు. కాబట్టి దయచేసి మంచి సూచనలు సలహాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా మాకు ఇవ్వమని చెప్పి కోరుతున్నాం. దయచేసి మీరైతే తెలుగుదేశం పార్టీకి రావద్దయా, ఎందుకంటే మాకు కష్టపడి ఉన్న కార్యకర్తలు చాలామంది ఉన్నారు. మీరు వచ్చి మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పెట్టి దిశగా పోవద్దని చెప్పి నేను తెలియజేస్తున్నా. కానీ మీరు చేరాలనే ప్రయత్నాల్లో కూడా ఉన్నారు చాలామంది, కానీ మానుకోమని తెలియజేస్తున్నా. ఎందుకు
మీరు మాకు వ్యతిరేకంగా పనిచేసి మళ్ళీ మీరు వచ్చి పార్టీలో మళ్ళీ చిచ్చు పెట్టాలనే పరిస్థితి అవసరం లేదు. ఇప్పుడు చాలు మాకు. ఎందువల్లంటే 20,000 చిల్లర మెజార్టీ తీశారు మా నాయకులు, పేదరిడ్లు, మిగతా పేద కులాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి బలిజ సామాజిక వర్గం, మైనార్టీ సామాజిక వర్గం, ఆర్యవైశ్య సామాజిక వర్గం అందరూ కూడా పనిచేశారు. రెడ్డి కమ్యూనిటీలో మత్స్యరథ రెడ్లు, కోటేశ్వర రెడ్డి గారు ఎవరు లేరు. మత్స్యరథ రెడ్డి కష్టపడి పనిచేశారు. వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే నాతో వెంటాడి ఇప్పుడు వరకు కూడా జెండా మోసినటువంటి తెలుగు యువత నాయకులకి మరొకసారి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నా బిడ్డలు ఎంత సిన్సియర్గా పనిచేశారో అంత సిన్సియర్గా పనిచేశారు. వాళ్ళు కూడా ఇళ్లలో పనులు మానుకొని ఇక్కడ పార్టీ ఆఫీస్ 24 గంటలు రోజుకు ఒక ప్రోగ్రాం చేశాం మేము. అన్ని ప్రోగ్రాంలో యువత ముందుండి పాల్గొన్నందుకు వాళ్ళు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఖచ్చితంగా ప్రజల ఆశల్ని ఒమ్ము చేయకుండా పనిచేస్తానని చెప్పి తెలియజేస్తూ ఒకసారి గూడూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.